సంగీత శ్రీనివాస్ గారు కావచ్చు, నావల సత్యనారాయణ గారు కావచ్చు. వాస్తవానికి ఆ భాష అట్లా సిరిసిల్ల పట్టణంలోని ఆ భాష అనేదే కేటీఆర్కి తెలియదు. నిన్న రోజున మాట్లాడిండు సన్యాసులు అని చెప్పి మాట్లాడుతుండ్రు, విజ్ఞతగా వదిలిపెడదామంటారు. అసలు భాష అనేది ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి రేవంత్ రెడ్డి అభివృద్ధి మీటింగ్కి పోయినా, ఒక పార్టీ మీటింగ్కి పోయినా దాదాపు మాట్లాడే పదాల సీరుత సంపుత అనే పదాలు కేటీఆర్కు ఇన్ని రోజులు భాష నేర్పిందే ఇవాళ రేవంత్ రెడ్డి అని చెప్పి నేను పత్రికా విలేకరుల ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఆ భాష అనేది ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆ ఇతరులు వాడరు, ఆ భాష అనేది బంద్ చేయాలని చెప్పి పత్రిక ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఒక 10 సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రిగా ఉన్న ఒక వ్యక్తి తెలంగాణను 14 సంవత్సరాలు కొట్లాడి ఇలా సాధించుకున్న తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి. ఆ ఒక ముఖ్యమంత్రి హోదా కేసీఆర్ గారిని ఆ పదాలు వాడడం తెలంగాణ ప్రజలకు ఇలా ఎంత ఆ భాషను చూస్తుంటే అంత బాధ అనిపిస్తుంది. మీ దాకా చెప్తలేరో మేము మీ కాంగ్రెస్ నాయకులకు తెలియజేయడం జరుగుతుంది. ఇంకొకటి, మొన్నటికి మొన్న సిరిసిల్ల ఇచ్చిండ్రు, అభివృద్ధే ఏమీ కాలేదు, జిల్లా ఇచ్చినంత మాత్రం అభివృద్ధి ఎక్కడైంది అని పదం మృత్యుంజయ గారు మాట్లాడారు. అసలు సిరిసిల్ల అభివృద్ధి అయిందా కాలేదా అని నువ్వు మాట్లాడినంత మాత్రాన ఈడ దాగది. సిరిసిల్ల పట్టణం నలుమూలల బైపాస్ రోడ్లు కానీ, రింగు చౌరస్తలు కానీ, ఇలా పార్కులు కానీ, ఇలా సిరిసిల్ల పట్టణంలోని దాదాపు 7 సంవత్సరాలు ఇలా కేటీఆర్ ఇలాకాలో ఒక సిరిసిల్ల మున్సిపాలిటీ తరపున ఢిల్లీలో ప్రధానమంత్రి గారు బీజేపీ ఉన్నా కానీ ఇలా మనకు బహుమతులు 7 సంవత్సరాలు ఇలా మనకు మున్సిపాలిటీ మన పథకాలు ఇచ్చి ఇలా అవార్డు శృతి ఇచ్చి ఇలా అమౌంట్ శృతి ఇవ్వడం జరిగింది. ఇలా అటువంటి మున్సిపాలిటీ తీర్చిదిద్ది ఇలా పట్టణ అభివృద్ధికి రూపురేఖలు మార్చిన ఇలా కేటీఆర్ గారిని చెప్పి మాట్లాడుతున్నావు. అసలు నీకు కళ్ళు సరిగ్గా కనిపిస్తలేనట్టున్నాయి. ఒకసారి ఆపరేషన్ చేసేసుకొని అక్కడ వెంకటాపురం నుంచి వెళ్ళి ఇక్కడ మొత్తం ఒక రౌండ్ తిరిగి చూస్తే తెలుస్తుందని చెప్పి ఈ సందర్భంగా మృత్యుంజయ గారు తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా సంగీత శ్రీనివాస్ గారు, నావల సత్యనారాయణ గారితో మాట్లాడారు. వాస్తవానికి మేము అది నూలు అనేది ఇవ్వాలని చెప్పి అనుకోవడం జరిగింది.